హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్. ఈరోజు వీడియోలో దీపావళి సందర్భంగా మోతీచూరు లడ్డు అయితే చేశాను. కానీ ఆ ఫెస్టివల్ వల్ల వీడియో అప్లోడ్ చేయడం అవ్వలేదు, అందుకే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. అలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది లడ్డు. సో ఇది ఫెస్టివల్కి చాలా పర్ఫెక్ట్ స్వీట్ అనమాట. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాని మీద ఇలాంటి స్ట్రైనర్ని పెట్టుకొని అందులోకి 2 కప్స్ శనగపిండిని తీసుకుంటున్నాను. సో ఈ శనగపిండిని మెత్తగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల బూందీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది, స్వీట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా మొత్తం అంతా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉండలు ఉన్నాయి కదండి, అవి ఇలా చేతితో మొత్తం అంతా ఇలా స్మాష్ చేస్తూ అలా మొత్తాన్ని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం 2 కప్స్ పిండిని తీసుకున్నాం కాబట్టి ఇందులో 1.5 కప్పు 2 కప్స్ దాకా వాటర్ పడుతుంది. సో వాటర్ని కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూనే ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలాంటి విస్కర్ తీసుకొని పిండిని ఇలా కలుపుకుంటూ ఉంటే ఉండలు లేకుండా పిండి అనేది స్మూతీ టెక్స్చర్ వస్తుందండి. అప్పుడే మనకి బూందీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మొత్తం 1.5 కప్ వాటర్ని అయితే నేను యాడ్ చేశానండి. చూస్తున్నారు కదండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నేను గరిటె పెట్టి కూడా మీకు చూపిస్తున్నాను. సో ఇంత జారుగా ఉండాలన్నమాట. మనకి గరిటె వెనక తిప్పి చూస్తే మనం ఇలా గీత గీస్తే మనకి ఇలా కనిపించాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లు. ఇప్పుడు దీన్ని మనము మోతీచూరి లడ్డూకి సన్నగా ఉండాలి కదండి మనకి బూందీ. అలా బూందీ మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా కోన్ కవర్ని యూజ్ చేసి బూందీ రెడీ చేసుకుంటే మనకి చాలా చాలా బాగుంటుందండి. సో మంచిగా బూందీ సన్నగా వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలాంటి కోన్ కవర్ తీసుకొని గ్లాస్కి అటాచ్ చేసి సో ఇలా దాంట్లోకి మనం ఆ పిండిని యాడ్ చేసుకొని ఇలా కోన్ కవర్ని మొత్తం అంతా క్లోజ్ చేసుకొని దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నాం అనుకోండి, లీక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా అయితే రెడీ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని మనం చిన్న హోల్ పెట్టుకోవాలండి, చాలా చిన్న హోల్ పెట్టుకోవాలి. మనకి సన్నటి బూందీ రావాలి అంటే మనకి చాలా చిన్న హోల్ పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, సో అలాంటి చివరన కట్ చేసుకోవాలి. ఇలా చివరన కట్ చేసుకొని ఒకసారి చూసుకోండి, మీకు బూందీ చిన్నగా పడుతుందా లేకపోతే పెద్ద పెద్ద డాట్స్ పడుతున్నాయా అనేది కూడా ఒకసారి ఇలా ప్లేట్ మీద పెట్టేసి చెక్ చేసుకోండి. నేను మీకు చూపిస్తున్నాను. ఇలా చిన్న చిన్న డాట్స్ పడాలన్నమాట మనకి బూందీ అనేది, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. చివర్లో మనకి ఏమైనా స్ట్రక్ అయితే మళ్ళీ ఇలా చేతితో కొంచెం ప్రెస్ చేస్తే మళ్ళీ డాట్స్ అనేవి కంటిన్యూగా పడుతూ ఉంటాయండి. ఇప్పుడు బూందీ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం ముందుగా యాడ్ చేసి పెట్టుకున్న కోన్ని ఇందులోకి సర్కిల్గా మనం స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే చిన్న చిన్న డాట్స్ పడుతూ ఉంటుంది, ఆ పిండి బూందీ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనం కళాయికి మొత్తం అంతా సరిపోను ఇలా బూందీని యాడ్ చేసుకోవాలండి. సో ఇలా మొత్తం అంతా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత బూందీ అనేది కలర్ చేంజ్ అవ్వకూడదండి. మోతీచూరి లడ్డూకి ఇలా వైట్ కలర్లోనే ఉండాలి. ఇలా ఉన్నప్పుడే మనం ఆయిల్లోంచి బయట తీసేసుకోవాలి. బూందీ ఆయిల్లోంచి బయట తీసేటప్పుడు కొంచెం టైం పడుతుందండి, చిన్నగా ఉంటుంది కాబట్టి. సో ఇలా మొత్తం అంతా బూందీ బయటికి తీసుకున్న తర్వాత పిండి ఉన్న కోన్ తీసుకొని మళ్ళీ ఇలా ఆయిల్లోకి వేసుకుంటూ ఉండాలండి. సో ఆయిల్ మొత్తం ఫుల్గా అయ్యేంత వరకు ఇలా సర్కిల్ ఫామ్ చేస్తూనే ఉండాలి. ఇలా కోన్తో చేసుకునేటప్పుడు కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. మీ దగ్గర గరిటె ఉంది అనుకుంటే, బూందీ చేసుకునే గరిటె ఉంది అనుకుంటే దాంతో ఈజీగా చేసేసుకోవచ్చు. లేని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చండి. సో నా దగ్గర అలాంటి గరిటె లేదు, అందుకే నేను దీంతో ఇలా ట్రై చేస్తున్నాను. కానీ బూందీ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మొత్తం అంతా బూందీ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఇలా టిష్యూ పేపర్స్ వేసుకొని బూందీని ఇలా పెట్టి ఒక 10 to 15 minutes అలా ఆరపెడితే దీనికి ఉన్న ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి టిష్యూ పేపర్. బూందీ ఇలా చల్లారుతూ ఉంటుంది కండి. ఈలోపు మనం పాకాన్ని రెడీ చేసేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1.25 కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నానండి. అంటే 2వ కప్పుకి ఒక 1/4 కప్పు వరకు తీసుకుంటున్నాను అనమాట. సో ఇందులోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో ఇది షుగర్ మొత్తం కరిగే వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని షుగర్ని కరిగించుకోవాలి. ఇలా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేశానండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. సో ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీ మొత్తం ఈ పాకంలోకి యాడ్ చేసుకోవాలి.
ఇలా బూందీ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని షుగర్ పాకం వచ్చి బూందీకి పట్టేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మొత్తం అంతా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. చూస్తున్నారు కదా, సో ఇలా అయితే దగ్గర పడింది. ఇప్పుడు మనం ఇందులోకి పంకిన్ సీడ్స్ని వేసుకుందాము. మోతీచూరి లడ్డూకి ఎక్స్ట్రా టేస్ట్ రావాలి అంటే పంకిన్ సీడ్స్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో అవి తగులుతూ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. సో ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక 1 minute అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీన్ని చల్లార పెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారకూడదు. మనం చెయ్యి వేడి పట్టుకోగలనంత వరకు చల్లార పెట్టుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దీన్ని లడ్డు కట్టుకుంటే లడ్డు అనేది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదైతే కొంచెం చల్లారిందండి. ఇప్పుడు నేను దీన్ని లడ్డు చేస్తున్నాను. మనకి ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజులో లడ్డు చేసుకోవచ్చు. ఇలా మంచిగా గట్టిగా కొంచెం ప్రెస్ చేస్తూ ఇలా లడ్డు చేసుకోవాలి. అంతే అండి, మొత్తం అంతా ఇలా 1 by 1 లడ్డు చేసుకొని వేరే ప్లేట్లోకి పెట్టేసుకోవడమే. మనకి చేతికి పట్టేంత తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా రౌండ్గా లడ్డు చేసుకోవడమే. 1 by 1 మొత్తం అంతా ఇలానే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి. సో వీటిని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే చాలా సాఫ్ట్గా ఉండే మోతీచూరి లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.